గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సీరియస్ అయితే తట్టుకోలేరు. నేను ఆగ్రహిస్తే మీరు నా ఆగ్రహాన్ని గ్రహించలేనంతగా నేను ఆగ్రహిస్తా. నేను కాదు, వేరే ఆగ్రహం స్టార్. ఇప్పుడు కొత్త స్టార్ పుట్టుకొచ్చాడు. అతని పేరు ఆగ్రహం స్టార్. మీరు నమ్మరు కానీ నమ్మలేని నిజాల్ని మీరు నమ్మి తీరాల్సిందే. నేను చెప్తే మీరు నమ్మాల్సిన అవసరం లేదు. పచ్చ మీడియానే చెప్తుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, పుంకాలుగా థంబ్నెయిల్స్ చదువుతాను చూడండి. ఈ థంబ్నెయిల్స్ కూడా ఇంత బాగా ప్లాన్ చేస్తారని నేను అసలు ఊహించలేదు. మొదలు పెడదామా? తకదిమి. చంద్రబాబు సీరియస్. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెండ్. ముదురుతున్న వివాదం. ఎమ్మెల్యే దగ్గుపాటిపై చంద్రబాబు సీరియస్. ఏం తమాషాలా? ఆ గొడవలేంటి? ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్. పుట్టా మహేష్పై బాబు సీరియస్. తిరువూరు విభేదాలపై చంద్రబాబు సీరియస్. సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. తిరుపతిలో తొక్కిసలాట, చంద్రబాబు సీరియస్. టీటీడీ అధికారులపై సీఎం సీరియస్. నిర్లక్ష్యం, తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్. హత్య చేసిన డోర్ డెలివరీ వినుత దంపతుల విషయంలో పవన్ కఠిన చర్య? ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇంకా మొదలు పెడదాం. ఫారెస్ట్ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్. పెట్రోల్ కొరత, ఆయిల్ కంపెనీలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. ఆ గొడవలేంటి? వర్మపై సీఎం సీరియస్. కమ్ టు మై ఆఫీస్. కొలికపూడి ఎంపీ చిన్నిపై సీఎం సీరియస్. మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి, ఆగ్రహం. చంద్రబాబు సీరియస్. కాంట్రాక్ట్ క్యాన్సిల్. రెవెన్యూ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్. సర్పంచ్ ఎక్కడ? చంద్రబాబు సీరియస్. బిత్రపోయిన అధికారులు. డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ సీఎం చంద్రబాబు సీరియస్. తమాషాలొద్దు, ఒళ్ళు దగ్గర పట్టుకోండి. కలెక్టర్లపై చంద్రబాబు సీరియస్. చంద్రబాబు దృష్టికి పిఠాపురం ప్రోటోకాల్ గొడవ, సీఎం చంద్రబాబు ఆగ్రహం. ఈ 2 ఏళ్లలో ఒక 400 సార్లు ఇవే థంబ్నెయిల్స్ రిపీట్ అయింటాయి. ఇది ఒక కొత్త కామెడీ అండి, మీరు నమ్మరు. ఇంతగా సీరియస్ అయితే పాపం ఆ వయసులో ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది? స్ట్రెస్ ఎక్కువవుతుందని నా ఉద్దేశం. మళ్ళా హెల్దీగా లేడా, హెల్దీగా ఉన్నాడా అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఎవరైనా కానీ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, అంతే కదండి. తీసుకోకపోతే కాదు. ఇక్కడ జీవితంలో 2 సూత్రాలు. గాలి వస్తే ఆకులు ఊగుతాయి. 2వ సూత్రం ఏం తెలుసా? రాకపోతే ఆకులు ఊగవు. సో చంద్రబాబు స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నాడని నాకు అనిపిస్తుంది. ఆయన సీరియస్ అయినాడు లేదో బొంగు, ఆయన ఏం సీరియస్ కాడు. ఇప్పుడు చంద్రబాబు కథ అయిపోయిందబ్బా. మొత్తం షో నడిపేది సినబాబు సీరియస్. సినబాబు కామెడీ చేస్తే అందరు నవ్వుతారు, అది కామెడీ కాకపోయినా కంఫర్ట్ లేదా అంటాడు. మళ్ళా సినబాబు సీరియస్ అయితే అందరూ భయపడతారు. అట్టుంది సిచ్యువేషన్. చంద్రబాబు డమ్మీ. చంద్రబాబు అనేవాడు డమ్మీ. కానీ చంద్రబాబుకి ఎట్ట జాకీలు పెడతారు చూడండి. కాదు, పెట్రోల్ కొరత, చంద్రబాబు సీరియస్ అయితే పెట్రోల్ పారుకుంటూ వస్తుందే. అంటే ఇంకా జాకీలు ఎట్టుంటాయి అనడానికి కాదండి. ఇది ఒక పెద్ద హల్చల్. ఇది ఒక మీమ్స్, ట్రోల్స్కి మెటీరియల్ అయిపోయింది. కోవిడ్ టైంలో కన్నా చంద్రబాబు ఉంటే ఏం చేసేవాడంటే చైనా మీద ఆగ్రహం, కోవిడ్ మీద సీరియస్. ఏం చేయడంట, ప్రజలకు చేసేది. కానీ అందరూ ఎట్లా తిరుగుతున్నారంటే అండి, సారీ అన్న నవ్వకుండా చెప్పలేవా అంటారు. లోపల నుంచి నవ్వు వస్తుంది. అంటే దొరికిపోతే, దొంగ దొరికితే మనం ఎట్లా ఆనందపడతామో, ఇలా డ్రామాలు బయటపడితే మనకు నవ్వుట వస్తుంది. కాదండి, ఒకరోజు పెట్రోలే నువ్వు సరిగా డీల్ చేయనివాడివి, కోవిడ్ డీల్ చేసేవాడివే. కొసమెరుపు కూడా ఉంది, దానికోసం కూడా మనం అన్నీ రెడీ చేసి పెట్టింటాం. ఎందుకంటే పుంకాలుగా చంద్రబాబు పైన ఏం చేసినావు అబ్బా, ఏం చేసినావు, 50 years ఇండస్ట్రీ అంటావు, ఈ గవర్నెన్స్ అంటావు, నీకు తెలీదా పెట్రోల్ కొరత వస్తుందని. ఎందుకబ్బా ఇట్లా నువ్వు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు? ఆటో డ్రైవర్లు అయితే పాపం చేతులు జోడించి మొక్కుతున్నారు చంద్రబాబుకి. అయ్యా, నువ్వు ఫ్రీ బస్సు చేసి మా జీవితాలు సగం సంక్రాయకపోయినాయి, ఇప్పుడు ఇంకా పెట్రోల్ కూడా లేకపోతే మేము ఏం చేయాలా, తిండికి కూడా లేదు, ఇబ్బంది పడుతున్నాం అని ఆటో సోదరులు నేను చాలా వీడియోలు చూశాను ఆన్లైన్లో వేడుకుంటున్నారు.
మళ్ళీ ఇది కుట్రనా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన కుట్ర, వాళ్ళు ఆయిల్ కంపెనీలతో మాట్లాడారు. పోనీ అట్లా మాట్లాడడానికన్నా మా బాస్ ఇండియాలో లేడు కదా, ఓకే, ఫారిన్ నుంచి ఆయిల్ కంపెనీలతో మాట్లాడి డీల్ చేశాడు. ఇంకా చెప్పుకోండి, ఇంకా అట్టనే చెప్పుకోండి, అట్టనే తృప్తి పడండి. చంద్రబాబు ఎక్కడ స్ట్రాంగు అంటే, ఒకటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్ట్రాంగ్, అలివి కానీ హామీలు ఇస్తాడు. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి బాండ్ పేపర్లు ఇచ్చినాడు. మీ ఇంటికి 1.5 లక్షలు వస్తుంది సంవత్సరానికి, ఇదిగో బాండ్ పేపర్. మీ ఇంటికి 1 లక్ష వస్తుంది, ఇదిగో బాండ్ పేపర్. లప్పం వచ్చింది, ఏంది రాలే, బొచ్చు ఏమి కానీ రాలే. మీ ఇంటికి 3 లక్షలు వస్తుంది, ఇదిగో బాండ్ పేపర్ అని చెప్పేసి. ఇంకా నిమ్మప్పుల రామానాయుడు అయితే 15,000 15,000 15,000 18,000 18, బొచ్చుగా నీలే. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతంగా స్ట్రాంగ్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ స్ట్రాంగ్ అంటే, ఇగో చంద్రబాబు సీరియస్, చంద్రబాబు మార్క్ గవర్నెన్స్, చంద్రబాబు అదిరిచ్చినాడు. మొన్న ఏదో పోయి అవార్డు తెచ్చుకున్నాడట, ఏందో బిజినెస్ మెన్ ఆఫ్ ద ఇయరా, ఏదో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అని. ఏమొచ్చినాయండి? ఒక్కటంటే ఒక కంపెనీ వచ్చిందే చెప్పండి. ఈ 2 ఏళ్లలో రాజధానిలో ఒక్క కంపెనీ అని వచ్చిందే. నేను ఎప్పటికీ ఒకటే మాట మీద ఉంటానండి, కంపెనీలు రావడము అదేం పెద్ద అభివృద్ధి కాదు. కానీ చంద్రబాబు చెప్పుకుంటాడు కదా, నా విజనరీ చూసి, నా అందం సందం చూసి కంపెనీలు వస్తాయని. ఒక కంపెనీ వచ్చింది. ఇంత గొప్పోడు అయితే చంద్రబాబు నాయుడు విజనరీ, చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. 196 దేశాల్లో చంద్రబాబు పేరు జపం చేస్తాడు. పొద్దున్నే చంద్రబాబు పేరు తెలుసుకోకపోతే ఇది కూడా రాదు అని మాట్లాడతారు కదా ఈ పచ్చ కుక్కలు. మళ్ళీ ఇరాన్కు అమెరికాకు మధ్యలో వార్ ఆపొచ్చు కదా ట్రంప్తో మాట్లాడి, ఏ ట్రంప్, వాట్ ఐఎమ్ సేయింగ్, ఐఎమ్ విత్ యూ, డోంట్ బదర్, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ, స్టాప్ ద వార్, మాకు ఆయిల్ కావాలా అని చెప్పేసి ఆయిల్ కొరత తీర్చొచ్చు కదా. సొల్లు కాగమంటే వీళ్ళకి ఒక దరిద్రమైన హ్యాబిట్ అండి, పచ్చ మీడియాకి, పచ్చ బ్యాచ్కి. ప్రపంచ నేత, ప్రపంచంలోనే అంత ప్రపంచంతో ఏంది పోటీ పడాలా? ఏం పోటీ పడాలా? ఇప్పుడు ఐఫోను ప్రపంచంలోనే బెస్ట్ ఫోన్ తీసుకొస్తాని వాళ్ళు ఐఫోన్ తీసుకురాలేదండి. వాళ్ళు మేము ఒక మంచి ప్రోడక్ట్ రిలీజ్ చేయాలంటే అది ప్రపంచంలో మేటి ఫోన్ అయింది. శాంసంగ్ వాళ్ళు కూడా అంతే, ప్రపంచంలోనే పోటీ పడతామంటే వాళ్ళు బొంగుగా తయారు చేయలేరు. మేము టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తాము, మేము తయారు చేస్తామంటే ఒక ఫోన్ తయారైంది. చంద్రబాబు నాయుడు సన్నపిన్ను ఛార్జర్ అయినా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్లో. ప్రపంచంలోనే గొప్ప టెక్నికల్ నేత, టెక్నాలజీ, ఏఐకి తాత, సెల్ ఫోన్కి ముత్తాత, కంప్యూటర్కు పెదనాయన, ఇట్లా సొల్లు చెప్పుకోమంటే చెప్తారు. కాదండి, ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతుంది. ఇన్నిసార్లు సీరియస్ అయినాడు కదా, నేను వాళ్ళ తమ్మునేళ్ళే చదివిన, పచ్చమీడియా తమ్మునేళ్ళే. సీరియస్ అయ్యి ఏం పీకినారు? ఏమైనా జరిగిందా? ఎవరైనా పీకేసినారా పదవుల నుంచి? ఏం పీకలే. అందరి పదవులు అట్లే ఉన్నాయి, అందరు అట్లే ఊరేగుతున్నారు. అరవ శ్రీధర్ అట్టే ఉన్నాడు, కోనేట ఆదిమూలం అట్టే ఉన్నాడు. ఏమైంది? ఏమన్నా అయిందా? ఇప్పుడు కోనేట ఆదిమూలంని సస్పెండ్ చేయడం కాదు, అసలు రాజీనామా చేయమని చెప్పి ఎమ్మెల్యే పదవికి మళ్ళీ పోటీకి పోవాలా, ఎన్నికలు పోవాలా. అరవ శ్రీధర్కి అదే జరిగిందా? సరే, ఓకే, నిజ నిర్ధారణ కమిటీ నిజాన్ని నిర్ధారించలేదు. ఎప్పుడు నిర్ధారించేది? మళ్ళీ వాళ్ళు వచ్చి ఇప్పుడు కొన్ని పచ్చకుక్కలు మొరుగుతాయి. గోరంట్ల మాధవ్ ఎపిసోడ్లో మీ వాళ్ళు ఏం చేసినారు అది. ఒరే నాయన, గోరంట్ల మాధవ్ ఎపిసోడ్లో బాధితురాలు బయటకు వచ్చింది. బాధితురాలను బయటకు వచ్చిందంటే మేము వెంటనే సస్పెండ్ చేసేవాళ్ళం. మాకు ఎవరు 30 years ఇండస్ట్రీ విషయంలో అది తప్పు అని మాకు తెలిసింది. వెంటనే ఎస్విబిసి చైర్మన్ పోస్ట్ నుంచి తీసేయించారు. వద్దు నాయన, పవిత్రమైన ప్లేస్లో ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు వద్దు అని. కోనేటి ఆదిమూలం విషయంలో మహిళ బయటకు వచ్చి బాధపడింది, బయటకు వచ్చి చెప్పింది ప్రపంచానికి. అరవ శ్రీధర్ విషయంలో మహిళ బయటకు వచ్చి ప్రపంచానికి చెప్పింది. ఏం చర్యలు ఏముండే? పుట్టకోసి చర్యలు పాడలేవు. సీరియస్ అంటే సీరియస్. మళ్ళా చెప్తానా, నన్ను ఫాలో కాకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను సీరియస్ అవుతా, చంద్రబాబు అయినట్టే అవుతా. అది ముగించే ముందు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు కమాండర్ పట్టాభితో ఏం చెప్పినాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ముగించేద్దాం. కూడా మ్యాప్ పెట్టుకొని వీళ్ళు వర్క్ ఇట్ అవుట్, ఎన్ని ఫెయిల్ అయ్యి ఏంటి అవన్నీ కూడా చూసి మేము కూడా వర్కౌట్ చేస్తాం. పట్టావి యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. లాజిస్టిక్స్ కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని కొంచెం వర్కౌట్ చేయండి. ఆ మాటలు మనకు రావండి, అవి మాట్లాడాలంటే ఆగ్రహం స్టార్ మాత్రమే ఆ మాటలు మాట్లాడగలరు. ఆగ్రహం స్టార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్.